ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ మాధురి, గమ్ స్పెషలిస్ట్. సో ఈరోజు మనము డెంటల్ ఇన్ఫెక్షన్స్ కానీ, డెంటల్ క్యావిటీస్ కానీ, గమ్ ప్రాబ్లమ్స్ కానీ ఎలా ప్రివెంట్ చేసుకోవాలనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. నేను చెప్పే ఈ 18 స్టెప్స్ మీరు కనుక ఫాలో అయితే సో 99% మీకు డెంటల్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుందన్నమాట. సో 7th పాయింట్ వచ్చేసి, మనం ఏదైతే బ్రష్ వాడుతున్నామో ఆ బ్రష్ సర్ఫేస్ అంతా స్మూత్గా ఉండకుండా దానికి ఒక గ్రిప్ అనేది ఉండాలన్నమాట. ఆ గ్రిప్ ఉండటం వల్ల ఆ టూత్ బ్రష్కి మనం ఎంత ప్రెషర్ ఇవ్వాలో అంత ప్రెషర్తోనే బ్రష్ చేసుకోవాలి. ఆ బ్రష్కి ప్రెషర్ ఎక్కువైనా సరే మన పళ్ళకి చిగురికి మధ్యలో ఒక వేర్ ఫేసెట్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని ఎబ్రేషన్ అంటాం అనమాట. సో దాన్ని ఫాల్టీ టూత్ బ్రషింగ్ టెక్నిక్ వల్ల వస్తుంది. సో నేను చెప్పిన మోడిఫైడ్ బాస్ టెక్నిక్ చూసి ఇలా ఫింగర్ గ్రిప్ ఉన్న బ్రష్ వాడటం వల్ల ప్రెషర్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. సో మనకి నాన్ కెరియస్ లిజన్స్ అంటే ఎబ్రేషన్ అలాంటివి అవ్వకుండా ఉంటాయి అన్నమాట. 8th పాయింట్, ఎన్ని మంత్స్కి ఒక బ్రష్ మార్చాలి. సో ఐడియల్గా ఒక బ్రష్ యొక్క లైఫ్ యావరేజ్న ఎలా ఉంటుందంటే ఒక 150 to 200 టైమ్స్ వరకు బ్రష్ చేసుకోవచ్చు అనమాట. సో మనము యావరేజ్గా డైలీ ట్వైస్ బ్రషింగ్ అనుకుంటే ఒక 3 months తీసుకుంటే 180 టైమ్స్ బ్రష్ చేసినట్టు అవుతుంది. సో 150 to 200 టైమ్స్ బ్రష్ చేసిన తర్వాత ఆ బ్రిజిల్స్ని బట్టి మనం 150 టైమ్స్ చేయగానే మార్చాలా, 200 టైమ్స్ చేయగానే మార్చాలా అనేది డిపెండింగ్ ఆన్ ద బ్రిజిల్స్. ఎప్పుడైతే బ్రిజిల్స్ ఇట్లా స్ట్రైట్గా ఉంటాయో అప్పుడు దాని ఎఫెక్టివిటీ ఉంటుంది. మనం బ్రిజిల్స్ కనుక ఫ్లేర్ అయిన తర్వాత కూడా మనం బ్రష్ చేస్తే దాంట్లో ఎఫెక్టివ్నెస్ అనేది ఉండదన్నమాట. సో ఇంకొకటి, ఈ బ్రషింగ్లో ఎప్పుడైతే మనకి హెవీగా ఇన్ఫెక్షన్ అయింది, హై ఫీవర్స్ వచ్చాయో అప్పుడు బ్రష్ అనేది చేంజ్ చేయటం వల్ల చాలా మంచిది. సో 8th పాయింట్ వచ్చేసి, ఏదైతే నేను ఇందాక చెప్పినట్టు పళ్ళు ఫ్రీక్వెంట్గా గమ్ ప్రాబ్లం వస్తుంది, క్యావిటీ ప్రాబ్లం వస్తున్న వాళ్ళు, సో వాళ్ళకి సరైన పేస్ట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ పేస్ట్ని అప్లై చేసి ఒక 2 minutes వదిలేసి దాని తర్వాత బ్రష్ చేయాలి. ఎందుకు అంటే ఆ మెడికేటెడ్ పవర్ అనేది పంటి మీద ఒకటి 1 to 2 minutes ఉండటం వల్ల దాని యొక్క ఎఫెక్ట్ అనేది బాగుంటుందన్నమాట. దాని తర్వాత బ్రషింగ్ అనేది స్టార్ట్ చేయాలి. 9th పాయింట్ వచ్చేసి, మనం ఎంతసేపు బ్రష్ చేయాలి. సో నేను ఇక్కడ చాలామంది పేషెంట్స్ దగ్గర వింటానండి, 30 seconds బ్రష్ చేసే వాళ్ళు ఉన్నారు, 30 minutes కూడా బ్రష్ చేసే ఉన్నారు. ఎందుకమ్మా అంటే ఇంతసేపు బ్రష్ చేయటం వల్ల బాగుంటాయని మేడం అని చెప్తా ఉంటారు. సో అలా చెప్పిన వాళ్ళు వాళ్ళ ఓరల్ క్యావిటీని పిక్స్ తీసి చూపించడం వల్ల వాళ్ళకున్న గార చూసి వాళ్ళే షాక్ అయిపోతారు. అంటే మనం ఎంతసేపు చేస్తున్నాం కాదండి, ఏ టెక్నిక్ యూస్ చేసి చేస్తున్నామో అన్ని సర్ఫేసెస్ బ్రష్ చేస్తున్నామో లేదనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఐడియల్గా 2 to 3 minutes బ్రషింగ్ అనేది సరిపోతుంది. సో అర్ధగంట బ్రష్ చేయాల్సిన పని లేదనమాట. సో మనము తీసుకోవాల్సిన ప్రివెంటివ్ మెజర్స్ ఆర్ సింపుల్ టిప్స్ టు మెయింటైన్ ఓరల్ హెల్త్ గురించి 9 tips ఈ వీడియోలో చెప్పాను. సో నెక్స్ట్ వీడియోలో ద రిమైనింగ్ 9 tips అనేది చెప్తాను.